ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తున్నాను. పరమగీతము అనే గ్రంథం నుంచి ఒక అమూల్యమైన సందేశం మీకు అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఉన్నాను. పరమగీతము అంటే పరలోకానికి వెళ్ళే ప్రతి వారికి ఈ గీత ఆలాపన మీరు చేయవలసి ఉంది. ఈ గ్రంథంలోని విషయాలు ఇది పరలోక సంబంధులకు చెందినది కనుక ఇక్కడ ప్రియుడు, ప్రియురాలు అన్న మాటలు మీకు తరచు వినబడుతూ ఉంటాయి. అంటే ఈ గ్రంథం రూపక అలంకారంతో రాయబడినది. రూపక అలంకారము అంటే ప్రియుడు అన్న స్థానంలో యేసు ప్రభువారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ప్రాణం పోవునంతగా మనల్ని ప్రేమించి స్నేహించిన వారు ఎవరున్నారు? ఆ ప్రియుని స్థానంలో యేసు ప్రభువు అని భావించి చదువుకున్నప్పుడే ఇది పరమగీతము అని నీకు అర్థమవుతుంది చదివేవారికి. అలాగే షూలమితి అనే ప్రియురాలు స్థానంలో సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రియుడు అయిన యేసు ప్రభువారు ప్రాణం పోవునంతగా ఆయన సిలువలోకి వెళ్ళి నిత్య నరకానికి వెళ్ళవలసిన మన కొరకు ధవళవర్ణుడు అనబడిన ఆ దేవుడు మనుష్య రూపిగా ఈ లోకానికి అరుదించి తన మహాప్రేమ చేత, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నిన్ను నన్ను బ్రతికించి రూపాలు కోల్పోయిన మన జీవితాలకు, గురి గమ్యము లేని మన జీవితాలకు, అందహీనంగా ఉన్న మన జీవితాలకు ఆయన మనకు తన సౌందర్యాన్ని మనకిచ్చి మనలను ఈ పరమగీతంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ గ్రంథస్థమైన విషయాలను చదువుతున్నప్పుడు దానికి దగ్గరలో మీరు ఉంటే చాలా సంతోషం. కనుక షూలమతి అనగా సంఘం ఆ ప్రేమను ఆస్వాదించితేనే ఇది మీరు చదువుకోవాలి. అప్పుడే ఇది మీకు అర్థమవుతుంది. నేను చదువుతున్నాను చూడండి. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 8, 9, 10 వాక్యాలు నేను చదువుతున్నా. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛలినని మీరు అతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. కాబట్టి లోకంలో ఉన్న అనేక సంఘాలు మనకు కనబడతాయి. అనేక సంఘాలు కనబడతాయి. కుల సంఘాలు కనబడతాయి, సొసైటీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మికుల సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఇలాంటి సంక్షేమ సంఘాలు ఎన్నో ఉన్నాయి. కానీ క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే ఈ ప్రాణపురిరాలు. వేరు ప్రియుని కన్నా అంటే లోకంలో ఉన్న ప్రియుని కన్నా, లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నవాడు ఎవరో తెలుసా? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. అది మనం చెప్పగలగాలి. ఆ విషయాలు మనం చెప్పగలగాలి. ఏంటి వేరు పురుషుని కన్నా నీ యొక్క పురిని యొక్క విశేషత ఏంటి? నా ప్రియుడు
ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే ప్రకాశించువాడు లేక పరిశుద్ధుడు అని అర్థం. ఈ ధవళవర్ణుని గురించిన కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 10వ అధ్యాయం మొదటి వాక్యంలో పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను గారికి యేసు ప్రభు ఎవరో చూపిస్తున్నాడు. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన ముఖం సూర్యునిలాగా తేజరిల్లుతుందట. సూర్యుని వలె తేజస్సు కలిగిన ఈయన పాపులను రక్షించుటకు దేవుడుగా ఉన్న ప్రభుల వారు మనుష్య రూపంలోనికి రావడము అనేది ఎంత ప్రేమను తెలియజేస్తుందో చూడండి ప్రియులారా. ప్రభుల వారే మనుషుడిగా రాకపోతే, ఆయన రక్తం చిందించకపోతే మన బ్రతుకులకు అర్థం ఉండేది కాదు. మన జీవితాలకు ఇంత సౌందర్యం ఉండేది కాదు. మీకు మరొక విషయాన్ని మీకు చెప్పాలి ప్రియులారా. పేతురు, యాకోబు, యోహానులు ఈ ముగ్గురు స్నేహితులను రూపాంతర కొండ శిఖరానికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఎవరో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుతున్నప్పుడు ఆయన ముఖమట సూర్యుని వలె ప్రకాశిస్తుందట. సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ప్రకాశించుచుండెను, సూర్యుని వలె ప్రకాశించుచుండెను, సూర్యుని వలె ప్రకాశించుచుండెను. మానవుడిగా ఈ లోకానికి నిన్ను నన్ను తన మహాప్రేమ చేత, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాల్లో మనం చూచినప్పుడు, తన మహాప్రేమ చేత పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన బతికించడానికి, ఆయన దేవుడై ఉండి దేవునితో సమానుడుగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనక మనిషి పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా శిలువలో మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. విధేయత కలిగి మన ఎదుట తన జీవితాన్ని మాదిరిగా ఉంచిపోయాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ధవళవర్ణుడు, ప్రకాశించువాడు. ప్రకాశించే మన ప్రభువారు నీ కోసం నా కోసం మనుష్యుడిగా లోకానికి వచ్చాడు. కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన రత్నవర్ణుడుగా ఎందుకు మారాడు? ఆయన రత్నవర్ణుడుగా ఎందుకు మారాడు? ధవళవర్ణుడు రత్నవర్ణుడుగా ఎందుకు మారాడు? ఆ విషయం ఈరోజు మనం తెలుసుకోవాలి. ధవళవర్ణుడు అంటే ప్రకాశించువాడు, రత్నవర్ణుడు అంటే ఎర్రనివాడు. ఎర్రనివాడు. నా ప్రియ దేవుని పిల్లలరా, నా ప్రభు ధవళముగా ప్రకాశించే నా ప్రభు మన అందరి పాపదోషముల నిమిత్తం అన్యాయపు తీర్పు పొందినవాడై, వధింపబడిన గొర్రె పిల్లవలే మౌని అయి, చింతాక్రాంతులు నొందినవై, ప్రతి వారి రోగములను వ్యసనములను భరించడానికి, ప్రతి అతిక్రమ క్రియలను బట్టి ఆయన మొత్తబడడానికి, మన దోషములను బట్టి ఆయన గాయపరచబడ్డానికి అదిగో శిలువ శిక్షలోకి వెళ్ళాడు.
శిలువ శిక్షలోకి వెళ్ళి ఆ శిక్షను భరించడానికి, మనం చేసిన శిక్షలో ఆయన వెళ్ళి ఆ శిక్షను భరించడానికి వెళ్ళాడు. ఆ శిక్షలు ఎలా ఉన్నాయో మనం వరుసగా వింటే కన్నీళ్లు ఆగు ప్రియులారా. జల 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 కన్నీళ్లు రాలిపోతాయి. ధవళ వర్ణుడు, నా ప్రియుడు ధవళ వర్ణుడు, 10,000 మందిలో గుర్తించడానికి అతి కాంక్షణీయుడు. అయితే విచారమైన సంగతి ఏంటంటే, ఆ మాటలు చెప్తుంటే మనకు దుఃఖం వస్తుంది ప్రియులారా. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వాక్యాన్ని నేను చదువుతున్నా. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, కేకరించి ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన ముఖం మీద గుడ్డ వేసి, పిడిగుద్దులు గుద్ది, ఎవరు గుద్దారో చెప్పు. ఆ పిడిగుద్దులకు ఆయన ముఖం మారిపోయింది. ఒక గుద్దుకి ఆయన ముఖ వచ్చస్సు, తేజస్సు, ఆ సౌందర్యం అంతా కూడా పోగొట్టుకున్నాడు. మీరు చూడండి ప్రియులారా, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 3వ వాక్యంలో, మనుషులు చూడనొలని వాడుగాను ఉండేను. మనుషులు చూచే అంతటి సౌందర్యము అక్కడ లేదు ఆ శిలువలో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యంలో, అతనికి స్వరూపమైనను స్వగశైనను లేదు, అతని యందు స్వరూపము లేదు. ఆయనకున్న ధవళము లేదు ఇప్పుడు, ధవళ వర్ణుడుగా లేడు ఇప్పుడు. మనుషులు కొట్టిన పిడుగుతులకు, కేకరించి ఊసిన ఉమ్ములకు ఆయన ముఖం చూడనొలని వానిగా, స్వరూపమైనను సొగశైన లేకుండా ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వాక్యంలో, సైనికులు ప్రభుల వారి తల మీద ముళ్ళ కిరీటమును వారు పెట్టినట్టు మనం చూస్తాం. ఆ ముళ్ళ కిరీటం పెట్టడం అంటే, ఆ పెట్టడము అంటే దాన్ని ఇట్లా ఒత్తుతారు. ఆ ముళ్ళ కిరీటాన్ని తలలోకి దిగేటట్టుగా, ఒక్కొక్క ముళ్ళు తలలోకి వెళుతున్నప్పుడు ఆ రక్తమంతా స్రవించి ఆయన ముఖమంతా కూడా రక్తవర్ణంగా మారిపోయింది. నా ప్రియుని యొక్క విశేషం ఏమిటి అంటే, ప్రకాశించే ఈ ధవళ వర్ణుడు రక్తవర్ణుడుగా మారాడు. అంటే రత్నవర్ణుడిగా మారాడు. రత్నవర్ణుడు అంటే ఎర్రనివాడు. ప్రకాశించే సూర్యుని వలె ప్రకాశించే ఈయన సిలువలో రక్తవర్ణుడుగా కనబడుతున్నాడు. ఏంటి దీని యొక్క ఆంతర్యం? సూర్యుని వలె ప్రకాశించే ఈయన, ఈ ధవళవర్ణుడు రత్నవర్ణుడుగా, రక్తవర్ణుడుగా ఎందుకు కనబడుతున్నాడు? కారణం ఏమిటి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం చదువుతున్నా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను,
అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. మీ పాపములు ఎర్రగా ఉన్నాయి. అంటే పాపపు వర్ణం ఎరుపు. కెంపు కెంపు అంటే ముదురు ఎరుపు రంగు. మామూలు రక్త రంగు ఎరుపుగా ఉంటుంది, ముదురు రంగులో కూడా ఉంటుంది. పాపము ముదిరితే దోషం అవుతుంది. దోషాలు అంటే వెంట వచ్చేవి, తండ్రుల కాలం నుంచి తరతరాలు వచ్చేవి. పాపం రక్తం, కెంపు దోషాలు. మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన రక్తవర్ణుడుగా మారాడు, గాయపరచబడ్డాడు. మన దోషం బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మొత్తబడ్డాడు. రక్తవర్ణుడుగా రత్నవర్ణుడుగా మారాడు. ఎందుకో తెలుసా? నీవు హిమము కంటే తెల్లగా మారాలి అని. నీవు గొర్రెబొచ్చు వలె తెలుపు చేయబడాలని. ప్రియ దేవుని పిల్లరా, పాపముతో జీవించు వారంతా కూడా వారి ముఖాలలో చీకటి ఉంటుంది. వారు ఒకవేళ లోకానుసారంగా అందగాళ్ళైనా పాపం వారిలోంచి వస్తున్నప్పుడు వారి ముఖాల్లో అర్థమైపోతుంది, చీకటి ఉంటుంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, యేసయ్య సిలువలో రక్త ముద్దవలె వేలాడుచున్నప్పుడు సూర్యుడు చూడలేక పక్కకు తొలగాడు, భూమి చూడలేక బద్దలైంది, సృష్టి చూడలేక రూపాన్ని మార్చుకుంది, చీకటిమయంగా మారిపోయింది. నా ప్రియుని యొక్క విశేషం ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను నన్ను సౌందర్యవంతులుగా చేయడానికి ఆయన సన్నిధిలో ఆయన ముఖ కాంతిలో మనం కూడా ప్రకాశమానంగా ఉండాలని. అర్థమవుతుందా? 90వ కీర్తన నేను చదువుతూ ఉన్నాను. 90వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుతున్నాను. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుచున్నాయి. ఆయన ముఖం ఎలా అయిపోయింది తెలుసా? సిలువలో రక్తవర్ణుడుగా మారిపోయాడు. ఆయన ముఖ కాంతిలో మనం ఆయన సన్నిధిలో చేరినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన ముఖ కాంతిలో మన పాపాలు కనబడుచున్నప్పుడు, పాపినై నన్ను క్షమించు దేవా, పాపినై నన్ను క్షమించు దేవా అని అన్నప్పుడు, సిలువలో ఆయన వస్త్రహీనుడుగా, అందహీనుడుగా, స్వరూపమైన సొగసం లేకుండా ఆయన ఏ రీతిగా తన సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడో, ఆ సౌందర్యము ఇప్పుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన ముఖ కాంతిలోకి నువ్వు వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆ పాపాలను నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆ అడ్డు ఎప్పుడైతే తొలగిపోతాదో ఆయన ఆ ముఖంలో ఉన్న కాంతి కిరణాలు నీలోనికి వచ్చేస్తాయి, నీ హృదయంలోనికి వచ్చేస్తాయి. ఇక మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరం లేదు. అర్థమైందా?
మీకు కొన్ని మాటలు నేను చూపిస్తాను. ఒకసారి కీర్తన గ్రంథంలో 17వ కీర్తన 15వ వాక్యం. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటున్నాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, దేవుని ముఖ దర్శనం అంటే దేవుని సన్నిధిలో అనగా ఆయన ముఖ కాంతిలో మనం ఉన్నప్పుడు మోషే, దైవ సేవకులైన మోషే ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవునితో సహవాసం చేసి వస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారు. దేవుని సన్నిధిలో ఎక్కువగా మోకాళ్ళను నలుపు చేసుకున్న వారు వారి ముఖాలను తెలుపు చేసుకుంటారు. వారి యొక్క ముఖాలు ప్రకాశించబడతాయి, మోకాళ్ళు నలబడతాయి. ఆయన ముఖ దర్శనంలో దావీదు భక్తుడు చెప్తున్న మాట, నేను నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేది. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఆయన ముఖంలో మన రహస్య పాపాలు ఎప్పుడైతే తొలగించబడతాయో ఆయన కాంతి పుంజాలు మన మీదకి వచ్చి పడతాయి. ఇక బ్యూటీ పార్లర్లకి లేకపోతే సౌందర్యం కోసం ఏదో వాడవలసిన అవసరం లేదు. మీకు విషయం చెప్పేస్తాను, ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు మనము చదువుతున్నప్పుడు కొన్ని ఆత్మీయ విషయాలు అక్కడ మనకు తెలియపరచబడతాయి. అట్లు వాళ్ళ స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయును వెలుపచ్చి అలంకారం మీకు అలంకారముగా ఉండక, 4వ వాక్యం, సాధు అయినట్టు మృదు అయినట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ప్రియులారా, ఈ యొక్క ముఖ కాంతి మన హృదయంలో అక్షయ అలంకారంగా తయారవుతుంది. ఎప్పుడైతే హృదయ అక్షయ అలంకారం, అప్పుడు మనం సాత్వికంగా, మనం స్వభావం మార్చబడుతుంది. సాత్వికం అనే ప్రేమ కలిగిన ఆ గుణ లక్షణాలు మనలోకి వస్తాయి. అందుకోసమే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఎక్కువ సమయాన్ని గడుపుచూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా చదువుతున్నప్పుడు ఆయన అద్దంలో మన ముఖం పెట్టినట్టే ఆ అద్దంలో మన ముఖం కనబడుతుంది. ఆ అద్దం నుంచి ఆ ప్రభువారి యొక్క సౌందర్యం మనలోకి వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అద్దం అండి. ఈ అద్దంలో మనం చూడాలి, మన ముఖం పెట్టాలి. 11వ కీర్తన 7వ వాక్యం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఆయన సన్నిధిలో ఎవరయ్యా నిలిచేది? ఆయన సన్నిధిలో ఎవరయ్యా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించేది అంటే ఎవరు చెల్లిస్తారు? నీతిమంతులైన వారు ఆయన సన్నిధిలో నిలుస్తారు. ప్రియులారా, ఈరోజు ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నారు ఒకసారి చూడండి. యేసు ప్రభు వారు చూడనొల్లని వానిగా సిలువలో వేలాడి తన సౌందర్యాన్ని పోగొట్టుకొని
మనము సౌందర్యంగా ఉండాలని, సౌందర్యవంతులుగా జీవించాలని ఆయన తన సొగస్సును, తన స్వరూపమును మనకివ్వడానికి ఆయన కోల్పోయాడు. స్త్రీలలో నీవు అధిక సుందరి వగుదానా. సంఘం, ప్రపంచంలో చూడండి ప్రియులారా, సంఘం, ప్రభువారి సంఘాన్ని చూస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. వారి డ్రెస్ కోడ్ కానీ, వారు పాటలు పాడుతున్న విధానం కానీ, వారి సంగీతం వేసుకుంటూ ఆరాధిస్తున్న విధానం కానీ ఎంత సౌందర్యంగా ఉంటుందో, వారి ముఖాలు ఎంత ప్రకాశంగా ఉంటాయో. రెండవ పర్యాయం పరమగీతం 4వ అధ్యాయం 1వ వాక్యం. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి. చూశారా? నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి. ఆయన తన సౌందర్యాన్ని మనకిచ్చి మనల్ని పొగుడుతున్నాడు, సంఘాన్ని పొగుడుతున్నాడు. నీవు సుందరివి. రెండవ పర్యాయం కూడా అదే వాక్యంలో, నీవు సుందరివి. ప్రాణమిచ్చి ప్రేమించిన ఆ ప్రాణప్రియుని దృష్టిలో మనల్ని పొగుడుతున్నాడు. ఆయన దృష్టిలో మనల్ని వర్ణిస్తున్నాడు. నీవు సుందరివి, నీవు సుందరివి. మూడవ పర్యాయం పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యంలో, నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీవు అధిక సుందరివి, నీవు అధిక సుందరివి. చూశారా ప్రియులారా? ఎప్పుడైతే హృదయము తేటగా ఉంటుందో, హృదయం పరిశుద్ధంగా ఉంటుందో, ముఖాలు సౌందర్యంగా ఉంటాయి. ముఖాలు సౌందర్యంగా ఉంటాయి. తర్వాత 4వది పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా. ఈరోజు ప్రియా దేవుని పిల్లలారా, స్త్రీ సంఘానికి సాదృశ్యం. మనం ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వాక్యంలో సంఘం స్త్రీకి ఆపాదించబడింది. ఈరోజు సంఘము దేవుని ఎదుట ఎలా ఉంచాడు అంటే, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. అందుకోసమే ఇందాక మనం చదివాం కదా, భక్తిహీనుని ముఖాన్ని ఏం చేసుకుంటాడంట, మార్చుకుంటాడు. కొంతమంది ప్రతి దానికి సీరియస్ అవుతూ ఉంటారు. వారి ముఖంలో కళ ఉండదు. లోపల కోపం పెట్టుకొని, నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావేమీ కయ్యోను, లోపల కోపం పెట్టుకున్నాడు కదా, ఏంటి చిన్నబుచ్చుకున్నావు, నీ ముఖంలో కళ లేదు, కాంతి లేదు, నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావేమి. దేవుని పిల్లల ముఖాలు ఎప్పుడు కూడా ఇలా ఉండాలి, సుందరంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. నా దేవుడు నా నోటి నిండా నవ్వు ఉంచాడు, నా నాలుక మీద ఆనందగానం ఉంచినాడు. అవును, ఎవడైనాను సంతోషం కలిగినప్పుడు అతడు కీర్తనలు పాడవాలి. అప్పుడు మన ముఖం సంతోషంతో, తేజస్సుతో ఆయన నామాన్ని కీర్తించడానికి, గణపరచడానికి, స్త్రీలలో నీవు అధికమైన సుందరి వగుదానని సరిపోతుంది ఆ మాటకి. తర్వాత 5వది పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యంలో, నీవు అతి సుందరమైన దానవు, నీవు అతి సుందరమైన దానవు. ఏ అలంకరణ లేదు ఇక్కడ, ఏ అలంకరణ ఇక్కడ లేదు. మీరు గమనించాలి ప్రియులారా, ఎలా పుట్టామో అలాగే ఉంటే ఆ సౌందర్యానికి మరొకటి చేర్చవలసిన అవసరం లేదు. చాలా మంది పెళ్లి కూతురులాగా
ఉండాలి, పెళ్లి కూతురు ఇట్లాగా ఆభరణాలు ధరించుకుని ఇలా ఉంటేనే అది పెళ్లి కుమార్తె సంఘం అవుతుంది. లేదు లేదు, మనం ఎలా పుట్టామో అలాగే దేవుడు మనల్ని సౌందర్యంగా దేవుడు మనల్ని పుట్టించుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. బ్యూటీ పార్లర్ చాలా మంది ఎడతారు. ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి ఎంతెంతో ఖర్చు పెట్టుకుంటారు. కానీ హృదయము ప్రకాశంగా ఉంటే, హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆ ముఖం ప్రకాశంగా ఉంటుంది. ఇక్కడున్న మాట అర్థమైందా మీకు? సుందరములైన మన అవయములకు, మన అవయాలన్నిటినీ దేవుడు సుందరంగా చేసి పెట్టాడు. దాన్ని మరోలా మనం తయారు చేసుకోకూడదు. ఎక్కువ మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్ల. ఇక సౌందర్యంగా దేవుడు చేసి పెట్టిన తర్వాత మళ్ళా ఇక ఎక్కువ సౌందర్యం అవసరం లేదు. దేవుడు మన శరీరంలో దేవునికి ఏమి అవసరమో నవరంధ్రాలు పెట్టాడు. నిజముగా అంటే నా విశ్వాసం చెప్తున్నాను. సహోదరులు ఈ చెవుల్లో, ఈ ముక్కుల్లో ఆభరణాలు పెట్టుకుంటారు అంటే నా విశ్వాసం చెప్తున్నా, అపార్థం చేసుకోవద్దు. ఈ వాక్యాన్ని బట్టి సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. స్త్రీలలో అధిక సుందరవగుదాన అంటే దాని అర్థం ఏంటి? హృదయ అలంకారం కదా. హృదయ అలంకారం కదా. ఇక్కడ మనం చూస్తాం, పేతురు రాసిన మొదటి పత్రికలో నేను మీకు చూపిస్తాను. నేను అటువంటి దేవుడు కోరుకునే అలంకారము ఎటువంటి అలంకారం? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల. అక్షయ అలంకారం అంటే దేవుడు పెట్టిన అలంకారం. మన పుట్టుకలో దేవుడు పెట్టిన అక్షయ అలంకారం అది. ఆ అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అది దేవుడు అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటాడు. చెప్తున్నాను ప్రియులారా, నవరంధ్రాలు పెట్టిన వాడు వీటికి కూడా రంధ్రాలు పెట్టి పంపించిండేవాడు. మనం ఈ ఆభరణాలు ఈ చెవుల్లో, ఈ ముక్కుల్లో అవి అవసరము అని దేవునికి అది ఆలోచనలో ఉంటే బెజ్జాలు పెట్టి పంపించేవాడు. అర్థమైంది కదా. మళ్ళీ చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అవసరం లేదు. దేవుడు చక్కని అవయవాలు దేవుడు పెట్టాడు. దానికి మనం ఇప్పుడు పెదవులు ఉన్నాయి, మంచి కలర్గా ఉంటారు. కలర్గా ఉన్న వాళ్ళు పెదాలు రోజ్ కలర్లో ఉంటాయి. దానికి లిప్టిక్ వేయవలసిన అవసరం లేదు. ఫోటోలో చూస్తే రోజ్ కలర్లోనే కనబడుతూ ఉంటాయి. ఇంకా ఏవేవో మనం ఇంకా ఎక్కువగా సౌందర్యంగా కనబడాలని మన ప్రయత్నం చేస్తాం. దేవుడు కొనియాడుతున్నాడు, స్త్రీలలో నీవు అధికమైన సుందరి ఒకదాన, నేను నల్లని దానినైనను బహు సౌందర్యవంతురాలను. ఏంటది ఆ సౌందర్యం? హృదయ అంతరంగ సౌందర్యం. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. సాధువుగాను మనం ఎలా ఉండాలి? దేవుని దృష్టిలో మృదువుగాను
హృదయ అలంకారం, అక్షయ అలంకారం. మన హృదయ స్థితిని బట్టి మన ముఖము కనబడుతుంది. ఫేసెస్ ఇండెక్స్ ఇక్కడ ఇక్కడ ఉన్న స్క్రీను ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ ఉన్న స్థితి ముఖంలో కనబడుతుంది. అర్థమవుతుందా? ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనం వాస్తవంగా పాపములో మనం మరణించినాం, అపరాధముల చేత మరణించినాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన ముఖము ఎలా ఉంటదంటే, భక్తిహీనుని ముఖము ఎలా ఉంటది? మార్చుకున్నట్టుగా మాడిపోయిన ముఖంలా ఉంటుంది. ఆయన నీ కోసం, నా కోసం ఆయన తన ముఖము చూడనొలని వానిగా, రక్తవర్ణుడుగా, రత్నవర్ణుడుగా, రక్తవర్ణుడే రత్నవర్ణుడు, ధవళవర్ణుడు ఏమయ్యాడు? మన పాపముల కోసం విడిపించడానికి, పరిపూర్ణ రక్షణ ఇవ్వడానికి ధవళవర్ణుడు ప్రకాశించే ఆయన వర్ణం, ఆయన ముఖ తేజస్సు, సూర్యుని వలె ప్రకాశించే తేజస్సు రక్తంగా మారింది. కారణం, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి. కెంపు వర్ణంలాగా మీ పాపాలు ఉన్నాయి. దేవుడు చూశాడు, మీ పాపాలు రక్తవర్ణంలో ఉన్నాయి. ముదురు ఎరుపు రంగులో, కెంపు రంగులో ఉన్నాయి మీ పాపాలు. రండి, వివాదం తీర్చుకుందాం. ఆ సమస్యను మనం తీర్చుకోవడానికి సిలువ దగ్గరికి వెళదాం. సిలువ దగ్గరికి వెళ్ళి, పాపినైన నన్ను కరుణించు ప్రభువా, దేవా పాపినైన నన్ను కరుణించు. పాపాత్మురాలు ప్రభు దగ్గరికి వచ్చి పాపములు పోవునంతగా కన్నీరు కార్చి పోతూ పోతూ ప్రభువు చెప్పిన మాట, నీ పాపములు క్షమించబడ్డవి, విస్తారమైన నీ పాపములు క్షమించబడ్డవి, సమాధానము గలదానవై పొమ్ము. ఇక ఆ ముఖం ఎలా ఉంటుంది? తేజస్సుగా, ప్రకాశమానంగా వెలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకోసం ఇక పాపములు నిలవకూడదు, వాళ్ళు పరిశుద్ధతలోనికి రావాలి. అందుకోసమే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేయను. ఆయనను సేవించడానికి మన మనస్సాక్షిని ఆయన రక్తం శుద్ధి చేస్తుంది. మరణ భయములో ఉన్న మనలను ఆయన రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. కృపాతిశయమును బట్టి ప్రభు మందిరంలో ప్రవేశించి చేతులెత్తి ఆయన సన్నిధిలో నిలవడానికి ఆయన రక్తం మనలను అభిషేకిస్తుంది. క్రీస్తు రక్తం మన మీద ఉన్న శిక్షను కొట్టివేస్తుంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, రక్తవర్ణుడుగా మారాడు అంటే రత్నవర్ణుడిగా మారాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మారాడు. అందుకోసమే వేరు పురీని కన్నా నీ పురీని యొక్క విశేషమేమి అంటే, నా ప్రియుని విశేషం ఎవరికి లేనిది, ఎవరు వివరించలేనిది నా ప్రియుని యొక్క వర్ణన, సౌందర్యం. ఆయన ధవళవర్ణుడు, ప్రకాశించిన వాడు, పరిశుద్ధుడు. నా కోసం రక్తవర్ణుడుగా అనగా రత్నవర్ణుడుగా మారిపోయాడు. మరొక మాట చెప్తాను ప్రియులారా, మరో మాట చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగునగాక. మనకున్న ఈ సౌందర్యం, ఈ ఆత్మీయ సౌందర్యం, ఈ అక్షయ సౌందర్యం
ఈ అక్షయ అలంకారం యేసు ప్రభువులోంచి మనలోకి ఆపాదించబడింది, మనలోకి ట్రాన్స్ఫర్ అయింది. నీకుండవలసిన ఈ ఆత్మీయ సౌందర్యం, ఈ అక్షయ సౌందర్యం, ఇది దేవుని దృష్టికి విలువైనది. కాబట్టి బ్యూటీ పార్లర్లకు వెళ్ళేసి లోకస్తుల్లాగా వారికి మనకు తేడా లేని పరిస్థితి. ఎవరు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. ఫంక్షన్కి వెళ్తుంటారు కొంతమంది, వారులాగా విశ్వాసులు కూడా కలిసి వెళ్తుంటారు. కాదు 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 కాదు. దేవుడు మనకిచ్చిన సౌందర్యం, మనకిచ్చిన సౌందర్యం మరలా చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. మనకు వేరే అలంకరణలు అవసరం లేదు. దేవుడే, నేను నల్లగా ఉన్నాను, సౌందర్యవంతురాలను. అక్కడ సౌందర్యము శరీరానికి కాదు, హృదయానికి. ముఖానికి కాదు సౌందర్యం, హృదయానికి. హృదయం సౌందర్యంగా ఉంటే ముఖం నల్లగా ఉన్న ప్రకాశంగా ఉంటుంది. హృదయము పరిశుద్ధంగా ఉంటే, ధవళవర్ణంతో ఉంటే ముఖాలు ధవళవర్ణంగా ప్రకాశిస్తాయి. అర్థమైందే? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు ఆకుకూరలు కాయగూరలు తిని 10 రోజుల తర్వాత పరీక్షలో వారి ముఖాలట కళకళలాడుతున్నాయంట, తేజస్సుగా ఉన్నాయట. అవును, ఈరోజు ప్రియ దేవుని ప్రియరా, దేవుని లక్షణాలు మనలోకి, మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తాయో, మన హృదయం ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది. అవును, దేవుడు మనల్ని సౌందర్యంగా పుట్టించుకున్నాడు. మన అవయాలకు సౌందర్యం ఇచ్చాడు. ఇక ఎక్కువ సౌందర్యం మనం కల్పించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాటలు విన్నారు కదా, విన్నారు కదా. యేసు ప్రభువారు ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు రక్తవర్ణుడుగా మారి ఆయన ధవళ వర్ణము మన హృదయానికి ఇచ్చాడు. ఆయన ధవళము మనకిచ్చినాడు, రక్తవర్ణం అక్కడ వదిలిపెట్టేశాడు సిలువలో. మనమంతా ఇప్పుడు పరిశుద్ధుల స్వాస్థ్యం, పరిశుద్ధుల స్వాస్థ్యం. ఇక పరిశుద్ధతే మన రంగు, మన నడక పరిశుద్ధతయే, మన చూపు పరిశుద్ధతయే. ఈరోజు ఈ మాటలు ప్రభు మనకు ఈ రీతిగా తెలియజేసుకోవడానికి, ఈ రీతిగా ప్రభు ఔన్నత్యాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి తెలుపుకోవడానికి దేవుడు కృప చూపినాడు. అందును బట్టి నా ప్రభువుకి మహిమ కలుగును కాక. మీ అందరికీ వందనాలు. మరొక వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. థ్యాంక్ యూ.